ఉస్మానియా హాస్పిటల్లో కాంట్రాక్టు సిబ్బంది చేస్తున్న ఆందోళన ఉధృతమవుతోంది. జీతాల పెంపుతో పాటు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలంటూ ఎంప్లాయీస్ చేస్తున్న నిరసనకు ఆసుపత్రి వైద్యులు మద్దతు తెలిపారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడంతో నిరవధిక దీక్షకు సిద్ధమవుతున్నారు ఉద్యోగులు. అక్కడి తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. టీచింగ్ ఆసుపత్రి పరిధిలో శానిటేషన్ సిబ్బంది కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న వాళ్ళంతా ఆందోళనకు దిగడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళ ప్రధాన డిమాండ్లో భాగంగా జీతభత్యాలు పెంచడంతో పాటు వారికి కనీస అవసరాలైనటువంటి యూనిఫామ్ కానీ అలాగే పీఎఫ్ ఈఎస్ఐ కట్ చేయడం లాంటి అంశాల మీద వాళ్ళు గత కొంతకాలంగా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఈ ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి? గత 3 సంవత్సరాలు అయింది. 68 జీవో 43 సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకు, 68 జీవో శానిటేషన్ వాళ్ళకు ఇంప్లిమెంట్ ఇది సాధ్యమైన కోరికలు వీళ్ళకి డిమాండ్స్ పాస్ చేయవలసిందే అనేసి 20 రోజులతో కూడిన ఒక సెలవు, అవి ఒక 15 సెలవులు, 4 జాతీయ సెలవులు, 4 పండుగ సెలవులు మాకు ఇచ్చి కనీసం ఒక 3 సంవత్సరాలు అవుతుంది. మాకు అవి ఇంప్లిమెంట్ చేయమని మేము అడగడం కూడా సంవత్సరం నుండి లెటర్లు పెట్టడము, గవర్నమెంట్ కొత్త తెలంగాణ వచ్చినాక కూడా 2-3 సార్లు పెట్టినాం. వాళ్ళకు కూడా అవి కొంచెం మాకు ఇంప్లిమెంట్ చేస్తే మేమేమి గవర్నమెంట్ చేయమని మేము కోరతలేము. ఆ చేసేటప్పుడు చేసి కోరుకున్న కోరికలు కోరుకుంటామేమో కానీ కనీసం ఇప్పుడు ఇచ్చే ఆ మినిమం వేజ్ జీవోనైనా మాకు కొంచెం అమలు చేయాలనేసి ఆ 68 జీవో ప్రకారం 8,974 రూపాయలు, 974 రూపాయలు మాకు రావాల్సింది. సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకు 9,374 రూపాయలు వాళ్ళకి రావాల్సిందే. అవి ఇచ్చేంత వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాము. జీతభత్యాలు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఇదే కంటిన్యూ అవుతున్నాం. చాలా ఏళ్ళుగా ఉన్నప్పుడు చాలా జీతాలతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంఘీభావంగా తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు కూడా ఉన్నారు. అడిగించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఈ సమస్య మీకు కొంతకాలం నుంచి ఐడియా ఉంది. మీరు దీనికి ఎట్లా పరిష్కరించే అవకాశం ఉంటుంది? వీళ్ళ ఆందోళన ఎట్లా? అయితే జీవో 68 జీవో 43 ఏదైతే ఉన్నదో గవర్నమెంట్కి వీళ్ళు రిప్రజెంట్ చేసినారు. చాలాసార్లు రిప్రజెంట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒక మెమో కూడా ఇష్యూ చేసింది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చంద్ర గారు ఉన్నప్పుడు 5614 అనే మెమో ఏదైతే ఉన్నదో 15th జూలై రిలీజ్ చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి వీళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతున్నారో, అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, శానిటేషన్ అండ్ సెక్యూరిటీ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వీళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయకుండా డిఎంఈ ఆపుతున్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేసేది ఏదైతే ఉన్నదో పూర్తిగా సమంజసం. డెఫినెట్గా ఈ నేషనల్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఈఎల్సి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారో అది మినిమం వేజెస్ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి మద్దతు ఇస్తా అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరికితే కానీ వీళ్ళు దీక్ష విరమించబోమన్నటువంటి విషయాన్ని మాత్రం చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, ఉస్మానియా ఆసుపత్రి నుంచి.